జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫిబ్రవరి 21, 2026. క్యాలెండర్లో ఇదొక మామూలు తేదీలా అనిపించచ్చు. కాని ఒక్క క్షణమాగండి. మన భవిష్యత్తును నిర్మించడానికి మనం వేస్తున్న ప్రణాళికలకు, మనం కంటున్న కలలకు ఇదొక స్నాప్షాట్ లాంటిది. ఈ ఒక్క రోజులో మన ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో దాని వెనకున్న ఆలోచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాట ఎంత నిజమో కదా. అందుకే ఈరోజు విశ్లేషణను ఈ మాటతోనే మొదలుపెడుతున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు చూడబోయే ప్రతి వార్త, ప్రతి ఒప్పందం అది కేవలం ఓ కలగా మిగిలిపోకుండా దాన్ని నిజం చేసేందుకు వేసిన ఓ పక్కా ప్లాన్ అన్నమాట. సరే, మరి ఈ ఒక్కరోజు కథను మనం ఎలా చూడబోతున్నాం? ఓ 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, ఫ్యూచర్ను మార్చే టెక్నాలజీతో మొదలుపెట్టి ఆ తరువాత దేశ, విదేశీ వ్యవహారాలను టచ్ చేసి ఫైనల్గా మన భూమి మీద కొన్ని కీలకమైన ప్రదేశాలను చూసొద్దాం. రెడీనా? రైట్, ఇక మన మొదటి విభాగానికొచ్చేద్దాం. మన ఫ్యూచర్ని డిజైన్ చేసే టెక్నాలజీ, మన ప్లానెట్ని కాపాడేందుకు మనం వేస్తున్న అడుగులు ఏంటో ఇప్పుడు చూద్దాం. 100 మెగావాట్లు. ఈ నంబర్ చూడటానికి చిన్నగా అనిపించొచ్చు, కానీ దీని వెనక ఓ భారీ కథే ఉంది. టాటా గ్రూప్, ఓపెన్ఏఐ ఈ 2 పెద్ద సంస్థలు కలిసి ఇండియాలో కడుతున్న ఒక సూపర్ పవర్ఫుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచ శక్తిగా ఎదగడానికి మన దేశం వేస్తున్న ఓ అతిపెద్ద అడుగు ఇది. టాక్సిలికా, ఈ పేరు వింటుంటేనే ఏదో హిస్టరీ క్లాస్ గుర్తొస్తుంది కదా. అవును, ఇది కూడా ఒక రకంగా చరిత్రాత్మకమైన ఒప్పందమే. టెక్నాలజీ ప్రపంచంలో ఒక కొత్త శాంతియుత సహకారానికి ఇది నాంది పలుకుతోంది. ఇండియా, అమెరికా మధ్య కుదిరిన ఈ ఒప్పందం సెమీకండక్టర్ల రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చూశారా, ఒకవైపు ఏఐ లాంటి టెక్నాలజీతో ముందుకు వెళ్తూనే మరోవైపు మన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా మర్చిపోవట్లేదు. అందుకే స్విట్జర్లాండ్లో ఏఐ ప్రభావం మీద, మన ముంబైలో పర్యావరణ సమస్యలకు పరిష్కారాల మీద జరగబోయే ఈ 2 సమావేశాలు చాలా కీలకం. ప్రపంచం ఈ సవాళ్లకు ఎలా సిద్ధమవుతోందో ఇవి చూపిస్తున్నాయి. ఓకే, టెక్నాలజీ, పర్యావరణం చూశాం. మరి ప్రపంచ దేశాల మధ్య సంబంధాల సంగతేంటి? స్కిల్స్, టెక్నాలజీ, సెక్యూరిటీ ఇలాంటి విషయాల్లో దేశాలు ఎలా కలిసి పనిచేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఒక్క రోజులోనే 3 వేర్వేరు దేశాలతో 3 కీలక రంగాల్లో ఒప్పందాలు. ఇది యాదృచ్ఛికం కాదు. ఫ్రాన్స్తో ఏవియేషన్ స్కిల్స్, కెన్యాతో డిజిటల్ టెక్నాలజీ, ఇక విశాఖపట్నం కేంద్రంగా హిందూ మహాసముద్రంలో భద్రత. చూస్తుంటే ఇండియా తన గ్లోబల్ పార్ట్నర్షిప్స్ను ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటుందో అర్థమవుతుంది. ఇప్పటిదాకా ప్రపంచ వేదిక మీద ఏం జరిగిందో చూశాం కదా. ఇప్పుడు మన దేశం లోపలికి ఓసారి తొంగిచూద్దాం. స్పోర్ట్స్, వెల్ఫేర్, కల్చర్ ఇలా ఒకే రోజున దేశంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. వావ్! రంజీ ట్రోఫీ ఫైనల్. క్రికెట్ అభిమానులకు ఇది పండగే. ఇది కేవలం ఓ మ్యాచ్ కాదు. ఓవైపు బలమైన, అనుభవమున్న కర్ణాటక, మరోవైపు చరిత్ర సృష్టించాలనే కసితో ఉన్న జమ్మూ అండ్ కశ్మీర్. ఈ మ్యాచ్ కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆటలు మాత్రమే కాదు, ఒక దేశం నిజంగా ఎదగాలంటే అక్కడి ప్రజల సంక్షేమం, మన సంస్కృతి, రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం ఇవన్నీ చాలా ముఖ్యం. చూడండి, ఢిల్లీలో పేదల కోసం అటల్ క్యాంటీన్, మన వారసత్వాన్ని గుర్తుచేసే మేరీ విరాసత్ ప్రోగ్రాం, మేఘాలయ నుంచి వినిపిస్తున్న డాక్టర్ సింకాన్ గొంతుక ఇవన్నీ ఒకే రోజు దేశంలో జరుగుతున్న పాజిటివ్ విషయాలకు నిదర్శనం. రైట్, మన ప్రయాణం చివరి అంకానికి వచ్చేసింది. ఇప్పుడు ఒక క్విక్ వరల్డ్ టూర్ చేద్దాం. ఈరోజు వార్తల్లో నిలిచిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్ని ఓ చుట్టొచ్చేద్దాం. మొదటగా వెళ్దాం ఉత్తరాఖండ్కి. ఇక్కడున్న నంధౌర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు ఓ స్వర్గంలాంటిది. చాలా అమూల్యమైన జీవ వైవిధ్యానికి ఇది నిలయం. అక్కడ్నుంచి నేరుగా తూర్పువైపు అస్సాంకి వెళ్తే మనకు కోపిలి హైడ్రో ప్రాజెక్ట్ కనిపిస్తుంది. దేశానికి కావలసిన శక్తిని అందించడంలో ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. ఇప్పుడు దేశం దాటి యూరప్, ఆఫ్రికాలను వేరుచేసే జిబ్రాల్టర్ జలసంధి దగ్గరికి వెళ్దాం. 100 ఏళ్లుగా ఇది ప్రపంచ వాణిజ్యానికి, వ్యూహానికి ఎంత ముఖ్యమైనదో మనకు తెలిసిందే. మన చివరి స్టాప్ ఫిలిప్పీన్స్. ఇక్కడున్న కాన్లాండ్ పర్వతం. ఇది మామూలు పర్వతం కాదు, ఓ యాక్టివ్ వోల్కెనో. భూమి లోపలున్న శక్తికి ఇది ఒక సజీవ సాక్ష్యమన్మాట. సో
చూశారు కదా, ఒకే ఒక్క రోజు 15 వేరువేరు ప్రణాళికలు. టెక్నాలజీ, పర్యావరణం, క్రీడలు, దౌత్యం ఇవన్నీ విడివిడిగా చూస్తే చిన్న ముక్కలు, కాని అన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద చిత్రాన్ని మన ముందుంచుతున్నాయి. మనం మొదట్లో అనుకున్నట్టుగా ఇవి కేవలం కలలు కాదు, పక్కా ప్రణాళికలు. మరి ఈ ప్రణాళికలన్నీ కలిసి 2026 తర్వాత మన ప్రపంచాన్ని ఎలా మార్చబోతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి.